హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాచూరీస్ వ్లాగ్స్. నేను ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. ఇది దమ్ బిర్యానీకి ఉల్లిగడ్డ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు అరకిలో ఉల్లిగడ్డ తీసుకొని మెర్రగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కిలోన్నర చికెన్లో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ కలుపుకొని పక్కకు కలిపి పెట్టుకోవాలి. అప్పుడు ముక్కకు మంచిగా పట్టుకొని ఉంటుంది, ఉప్పు కానీ అల్లం వెల్లిపాయ కానీ. తర్వాత జీలకర్ర పొడి, మసాలా పొడి, ఉప్పు, తగినంత కారము, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. అది కలుపుకున్న తర్వాత మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్ వేసుకోవాలి. ఒక 2-3 నిమ్మకాయలు పిండుకోవాలి. నిమ్మరసం పిండుకుంటే ముక్కకు పట్టుకొని పులుపు ముక్క మంచిగా ఉంటుంది, జ్యూసీగా. తర్వాత దాంట్లో కొంచెము పుదీనా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు తుంచుకోవాలి. రుచికి చాలా బాగుంటాయి పచ్చిమిరపకాయలు. పుదీనా కట్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే కొంచెం కసూరి మేతి కూడా వేసుకుంటే రుచి బాగుంటుంది. దాంట్లో కొంచెము మసాలా దినుసులు కూడా వేసుకోవాలి. బగారా ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, నల్ల ఇలాచి, లవంగం, మిరియాలు, సాజీర, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని తగినంత పెరుగు వేసుకొని మనము ఇప్పుడు ఉల్లిగడ్డలు వేయించుకున్నప్పుడు మిగిలిన నూనె ఉంటుంది కదా, ఆ నూనెను కూడా కొంచెం వేసుకొని చికెన్ని బాగా కలుపుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక 2 గంటలైనా కానీ రెస్ట్ ఇస్తే బాగుంటుంది. మనకు ఇంకా వీలైతే ఒకరోజు ముందు రాత్రి తీసుకొని వచ్చి మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తెల్లారి చాలా రుచిగా ఉంటుంది బిర్యానీ. లేదు అంటే మనం ఒక 2 గంటల ముందైనా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులో అన్నం వండుకోవాలి. అందులో నూనె, దాల్చిన చెక్క, బగారా దినుసులు ఏమున్నాయో అవన్నీ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయ, పుదీనా, బగారా దినుసులు వేసుకొని సిమ్లో పెట్టుకొని స్లోగా కలుపుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతుంది, సరిగా ఫ్లేవర్ అనేది బయటికి రాదు. సిమ్లో పెట్టుకుంటే ఫ్లేవర్ అనేది మంచి స్మెల్ మంచిగా వస్తుంది. అలా వేగిన తర్వాత స్లోగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం కిలోన్నర చికెన్కి కిలోన్నర బియ్యము వేస్తున్నాము. వాటికి కిలోన్నర బియ్యంకి సరిపోయే అన్ని నీళ్ళు ఎసరు పోసుకొని దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఆ నీళ్ళ రుచి అనేది మనకు కొంచెం ఉప్పగానే ఉండాలి. అప్పుడే బియ్యానికి పట్టుకొని అన్నానికి పట్టుకొని రుచిగా ఉంటుంది. అంతలో అది ఎసరు వచ్చేంత టైంలోనే పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని మనం ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని అందులో వేసి సిమ్లో పెట్టుకొని స్లోగా ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకునేంత లోపల అక్కడ ఎసరు వచ్చినప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యము అందులో వేసుకొని 60-70% వరకు ఉడికే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మనకు టైం అనేది సేవ్ అవుతుంది, ఎక్కువ టైం పట్టదు. ఇక్కడ సిమ్లో చికెన్ని మనం స్లోగా ఉడికిస్తూ ఉంటే కూడా సగం వరకే అది ఉడికిపోతుంది. కాబట్టి ఇది 60-70% ఉడుకుతుంది. దానిపైన దమ్ చేస్తే తొందరగానే ఎక్కువ టైం తీసుకోదు. మనము మధ్యలో కలుపుకొని ఒకసారి బియ్యంను చెక్ చేసుకోవాలి, ఇంతవరకు ఉడికింది అనేసి. 60-70% ఉడికింది అని మనకు తెలియగానే మనము కొన్ని బియ్యంను ఆ చికెన్లో చల్లినట్టుగా వేసుకుంటే బాగుంటుంది. దాంట్లో కూడా చికెన్లో ఉన్న మసాలా అనేది కూడా బియ్యంలోకి వెళ్ళి బాగా రుచి వస్తుంది అన్నానికి. అలా చుట్టూరుగా చల్లుకుంటూ ఒక లేయర్ వేసుకోవాలి. ఎందుకంటే కిలోన్నర బియ్యం అంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువనే ఉంటుంది కాబట్టి ఒకటేసారి వేసుకుంటే మసాలా అనేది పట్టదు, టేస్ట్ రాదు అన్నంకు. అందుకని 2 లేయర్లుగా వేసుకోవాలి. ఒక లేయర్ వేసుకున్న తర్వాత దానిపైన మనం వేయించి పెట్టుకున్న ఉల్లిగడ్డలని, పుదీనా ఆకుని, కొంచెం కొత్తిమీరని చల్లుకొని పైనుండి కొంచెము నిమ్మకాయ రసం వేసుకొని నెయ్యి కూడా కొంచెం వేసుకోవాలి. తర్వాత మిగిలిన అన్నంను మళ్ళీ ఇంకొక లేయర్గా
వేసుకోవాలి. ఇంకొక లేయర్గా వేసుకున్న తర్వాత మళ్ళీ దానిపైన కూడా సేమ్ ముందులాగానే మళ్ళీ వేయించుకున్న ఆనియన్ని వేసుకోవాలి. అలాగే పుదీనాని, కొత్తిమీరని కూడా వేసుకొని, నిమ్మకాయ రసం వేసుకొని, కొంచెము నెయ్యి కూడా వేసుకొని, గాలి పోకుండా మనం దాన్ని సిద్ధం చేసుకోవాలి. అలా వేసుకుంటుంటే ఒక్కొక్క లేయర్గా వేసుకుంటే దానికి మంచి ఫ్లేవర్ అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకోవడానికి కొంతమంది చుట్టూరుగా పిండి పెట్టుకొని కూడా మూత పెట్టుకుంటారు. నా దగ్గర సిల్వర్ పేపర్ ఉంది కాబట్టి నేను ఇవన్నీ వేసిన తర్వాత ఆ గిన్నె పైనుంచి సిల్వర్ పేపర్ని పెట్టుకొని కవర్ చేసుకుంటున్నాను. అది పెట్టి మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన తర్వాత ఫస్ట్ మళ్ళీ స్టవ్ వెలిగించుకొని హైలో ఒక 5 మినిట్స్, ఒక 5 నిమిషాలు హైలో పెట్టుకొని, తర్వాత మళ్ళీ సిమ్లో 15 మినిట్స్ వరకు ఉంచి తీసేయాలి, కవర్ తీసేయాలి. మన దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. పొడి పొడిగా రెడీ అయిపోయింది దమ్ బిర్యానీ. ఇప్పుడు మనం బౌల్లో సర్వ్ చేసుకోవాలి. ఈ బిర్యానీ అంటే మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టము. చూడండి, కలర్ కూడా బిర్యానీ రెస్టారెంట్ స్టైల్ ఎంత బాగా వచ్చింది. మనం ఆనియన్ ఎంత మంచిగా వేసుకుంటే అలా వస్తుంది. నేనేం కలర్ యూస్ చేయలేదు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను. మీరు ట్రై చేసి చూడండి, మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.